భారత జట్టు 4 వికెట్లు నష్టపోయి 264 పరుగుల ఓవర్ నెట్ స్కోర్తో రెండవ రోజు ఆటను ప్రారంభించింది. జడేజా, శార్దుల్ ఠాకూర్ ఇద్దరు కూడా 19 పరుగులతో బ్యాటింగ్ ప్రారంభించారు. చాలా మంది శార్దుల్ ఠాకూర్ త్వరగా అవుట్ అవుతాడు, జడేజా క్రీజులో పాతుకుపోతాడు అనుకున్నారు. కానీ ఆ అంచనాలను తలకిందులు చేస్తూ జడేజా 20 పరుగుల వద్ద ఆర్చర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. శార్దుల్ మాత్రం సూపర్ బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. ఇంగ్లాండ్ బౌలర్లకు ఎదురొడ్డి పరుగులు రాబట్టాడు. సుందర్ కూడా మరోసారి తన బ్యాటింగ్ టెక్నిక్తో ఆకట్టుకుని పరుగులు చేశాడు. అయితే రెండవ రోజు మొదటి గంట మాత్రమే ఆర్చర్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. బంతిని ఎక్కువగా స్వింగ్ చేయాలనే ఉద్దేశంతో తన బౌలింగ్లో వేగం తగ్గించి ఆర్చర్ మంచి స్వింగ్తో బంతులు విసురుతూ ముప్పు తిప్పలు పెట్టి భయపెట్టాడు. ఆర్చర్కు కాస్త భయపడుతూనే శార్దుల్, సుందర్ జాగ్రత్తగా బ్యాటింగ్ చేస్తూ స్కోరును 300 మార్కు దాటించారు. శార్దుల్, సుందర్ జోడీ మాంచెస్టర్లో సాఫీగా సాగిపోతూ బ్యాటింగ్ చేస్తుండగా 41 పరుగుల వద్ద శార్దుల్ స్టోక్స్ బౌలింగ్లో స్లిప్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అయితే ఎవరూ ఊహించని విధంగా పంత్ బ్యాటింగ్కి వచ్చాడు. పంత్ గురించి బీసీసీఐ ఒక కీలక అప్డేట్ ఇచ్చింది. పంత్ ఈ టెస్ట్ మ్యాచ్లో కీపింగ్ చేయడు, జట్టు అవసరాన్ని బట్టి బ్యాటింగ్ చేస్తాడని పేర్కొంది. పంత్ మైదానంలోకి రీఎంట్రీ ఇవ్వగానే స్టేడియంలో అభిమానులు పంత్కు స్టాండింగ్ ఓవేషన్తో అభినందించారు. ఇదంతా చూసిన విశ్లేషకులేమో తీవ్రమైన గాయంతో ఇండియా కోసం బ్యాటింగ్ చేయడానికి వచ్చిన పంత్ సాహసాన్ని చూసి టేకే బౌ అంటున్నారు. అదే సమయంలో పంత్ ఇంకా రాడు అని భావించిన ఇంగ్లాండ్ పంత్ ఎంట్రీతో ఒక్కసారిగా షాక్ అయింది. మరి పంత్ రెండవ సెషన్లో ఇంగ్లాండ్ను ఏ రేంజ్లో షేక్ చేస్తాడో వేచి చూడాలి. ఇక మరో 10 నిమిషాల్లో మొదటి సెషన్ ముగుస్తుందనగా అనూహ్యంగా వర్షం విపరీతంగా కురిసింది. దీంతో మ్యాచ్ను అర్ధాంతరంగా నిలిపివేసి లంచ్ బ్రేక్ ప్రకటించారు. దీంతో మొదటి సెషన్ ముగిసే సమయానికి భారత జట్టు 6 వికెట్లు నష్టపోయి 321 పరుగులు చేసింది. సుందర్ 20 పరుగులతో, పంత్ 39 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. వీరిద్దరూ మినహా మరొక ప్రొఫెషనల్ బ్యాటర్ లేదా ఆల్రౌండర్ లోయర్ ఆర్డర్లో లేరు. వీరిద్దరూ ఎంతవరకు ఇంగ్లాండ్ బౌలర్లను రెండో సెషన్లో ఎదుర్కొంటారో వేచి చూడాలి. ఈ ఇన్నింగ్స్లో ఇండియా కనీసం 400 పరుగులు చేయాలి. అప్పుడే ఇండియా కాస్త సేఫ్ పొజిషన్లో ఉంటుంది. అలా జరగాలంటే పంత్, సుందర్ చేతిలోనే ఉంది. మరి ఈ ఇద్దరు ఆ అద్భుతాన్ని ఆవిష్కరించగలరా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.